వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. కగార్ ఆపరేషన్లో తప్పించుకొని 3 రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మావోయిస్ట్ గెరిల్లా కమిటీ కార్యదర్శి అయినటువంటి హిడ్మా మారేడుమల్లి టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇది గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి వార్త. మరి ఇంతకుముందు కూడా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వీరప్పన్ గురించి కూడా మనకు తెలిసిందే. సరే, ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ గురించి మనకు తెలిసిందే. మరి ఇప్పుడు వీరప్పన్ టాపిక్ ఎందుకు వచ్చింది అనేటటువంటిది కూడా మనం చూద్దాం. మరి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సారూప్యత ఏంటి, అసలు వీళ్ళు ఏ విధంగా పోలీసులు ముప్పు తిప్పలు పెట్టారనేది ఇప్పుడు వీరప్పన్ టాపిక్ కూడా తెర మీదకి వస్తుంది. వీరప్పన్ గురించి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరు చూడటానికి కూడా చాలా బక్కపలుచగా ఉంటారు ఇద్దరు. అసలు వీళ్ళే ఇంత చేశారంటే ఎవరికి నమ్మశక్యం కాదు. అటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి వీళ్ళిద్దరు. కానీ నెట్వర్క్ విషయంలో మాత్రం వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్గా ఉంటారట. అసలు వీరి మధ్య సారూప్యాలేంటి, వీళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎందుకు అర్థమయ్యారు అనేది తెలుసుకుందాం. సరే, ఫస్ట్ ఇప్పుడు హిడ్మా గురించి టాపిక్ అంతా మనం వింటున్నాం కాబట్టి ఫస్ట్ వీరప్పన్ గురించి చూద్దాం. ఎందుకంటే ఈ పేరు దాదాపు చాలామంది మర్చిపోయి ఉంటారు. కానీ ఆ తరంలో ఇతను చేసినటువంటి విధ్వంసాలు, అరణ్యకాండ ఇవన్నీ కానీ తెలిసిన వాళ్ళు ఎవరు మాత్రం మర్చిపోరు. ఈ తరం వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. అసలు ఈ పేరు వింటే అప్పట్లో 3 రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా హడిలిపోయిన రోజులు. ఇంకా పోలీసు అధికారులకైతే ఆ అడవుల్లో ప్రవేశం వెళ్ళాలంటే పై ప్రాణాల పైనే పోయేవి. ఇక సత్యమంగళం, శేషాచలం ఈ అడవులు కావచ్చు, వీటిని ప్రముఖంగా కేంద్రం చేసుకుని అసలు గంధపు చెట్ల స్మగ్లింగ్, గంధపు చెట్లు అనేవి కనుమరుగైపోయేవాడేమో ఇంతకాలంగానే ఆయన బతుకుంటే అనేటటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఆలోచన రాక మానదు ఎవరికైనా. అసలు ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసే వీరప్పన్ అత్యంత క్రూరమైన ఒక బందిపోటుగా మిగిలిపోయాడు. అనేక మంది రాజకీయ నేతలను ఈ క్రమంలో ఎవరైతే అడ్డుగా నిలుస్తారో, లేకపోతే ఆయన డబ్బు డిమాండ్ చేయాలనుకుంటాడో అలాంటప్పుడు చాలామంది రాజకీయ నాయకుల్ని, అలాగే పోలీసుల్ని, అధికారుల్ని హత్య చేసినటువంటి రికార్డు కూడా ఉంది. 2000 సంవత్సరంలో అయితే కన్నడ కంఠీరవ తెలిసే ఉంటుంది, కన్నడ టాప్ హీరో డాక్టర్ రాజ్ కుమార్, ఆయన్ని కిడ్నాప్ చేశాడు. అప్పట్లో అది దేశవ్యాప్తంగా చాలా సంచలనమైనటువంటి విషయం. 108 రోజుల పాటు ఆయన తన కస్టడీలో ఉంచుకొని కర్ణాటక ప్రభుత్వం నుంచి 15 కోట్లు తీసుకున్నాడు ఆ హీరోని వదిలేందుకు. మరి వీరప్పన్ను పట్టుకునేందుకైతే తమిళనాడు ప్రభుత్వం 1991లో పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కుకున్ చేపట్టి 2004 అక్టోబర్ 18న ఆయన్ని చంపడం జరిగింది. మరి ఈ ఆపరేషన్కు తమిళ ప్రభుత్వం అయితే 100 కోట్లు ఖర్చు పెట్టిందండి. ఒక బక్కపలచని వ్యక్తి ఒక బందిపోటుగా మారి ఎర్రచందనం దొంగలు, అలాగే కిడ్నాపులు ఇవన్నీ కూడా చేసి పోలీసులే గడగడలాడించినటువంటి ఒక బక్కపలచని వ్యక్తికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది దేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి వీరప్పంది అది గత చరిత్ర. కానీ ఇప్పుడు హిడ్మా కాలం వచ్చింది. అంటే ఈ తరానికి హిడ్మా కూడా గుర్తుండిపోవచ్చేమో. కేవలం 8వ తరగతి చదివినటువంటి ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూక్మా జిల్లా పూవర్తికి చెందినటువంటి మాడ్వి హిడ్మా 3 రాష్ట్రాల ప్రభుత్వాలకి ఒక కొరకరాని కొయ్యగా మారి ముప్పు తిప్పలు పెట్టాడు. ఆదివాసీ అయినటువంటి హిడ్మాకు మావోయిస్టు దళంతో సంతోష్ అనే పేరు కూడా ఉంది. 81లో జన్మించాడు. 1990 చివరిలో మావోయిస్ట్ అగ్రనేత కిషన్జీ సారథ్యంలో ఇతను అడుగు పెట్టడం జరిగింది. హిందీ, తెలుగు, బెంగాలీ, గోండి, కోయ ఈ భాషల్ని అనర్గళంగా మాట్లాడగలడు. దళ సభ్యుడిగా ఉద్యమాన్ని ప్రారంభించి అతి తక్కువ సమయం, అతి చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA కంపెనీ 1 కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా ఉన్నటువంటి అతను బస్తర్ ప్రాంతంలో మంచి పట్టు ఉన్నటువంటి హిడ్మా చాలా చురుకైన మావోయిస్టుగా పోలీసు రికార్డుల్లో కూడా ఎక్కాడు. ఇతనికి 3 అంచెల భద్రత ఉండేది. ఒక 10 సంవత్సరాలు అంటే దశాబ్ద కాలంగా మావోయిస్టు ఉద్యమంలో హిడ్మా అత్యంత కీలక నేత. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం హిడ్మా కోసం ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. గతంలో ఎట్లయితే వీరప్పన్ కోసం ఈ ఆపరేషన్ చేపట్టారో హిడ్మాను కూడా. అయితే హిడ్మాతో పాటు ఇదే సూక్మా జిల్లాకు చెందినటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన మళ్ళా నిషాద్ వర్గాల యువత ఉద్యమంలోకి వచ్చి రక్షణ బాధ్యతలు చూసుకుంటున్నట్లు కూడా కొన్ని గుసగుసలు వినపడ్డాయి. అంతేకాదు అడవులు కానీ, వాటి భౌగోళిక పరిజ్ఞానం కానీ, గెరిల్లా యుద్ధ వ్యూహాలు కానీ, స్థానిక నెట్వర్క్లు వీటన్నిటినీ కూడా ఉపయోగించడంలో హిడ్మా చాలా సిద్ధహస్తుడు. మొత్తం అడవుల్లో ఏ మూల ఏముంది, ఆ మధ్య పుష్ప సినిమాలో చూస్తే హీరోకి ఏ విధంగా అడవులు మొత్తం తెలుస్తాయో ఇతను కూడా అదే విధంగా
అందువల్లే పోలీసులు గత కొన్నేళ్లుగా హిడ్మాను పట్టుకునేందుకు ప్రయత్నించారు, కానీ దొరికేవాడు కాదు. ఇక 2023లో ఒక దండకార్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లోనే హతమయ్యాడు అనే ప్రచారం వచ్చినా అది కాదు, అది ఫేక్ అని తేలింది. మరి ఆ ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాకు 3 అంచెల భద్రతను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే జస్ట్ మిస్ అయింది కాబట్టి. అతను ఎంత కీలక నేత అయితే ఈ విధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. ఒక వ్యూహకర్తగా కూడా తిరుగులేని రికార్డు ఉంది. దండకారణ్యాన్ని తన స్థావరం చేసుకుని ఉద్యమాన్ని నడిపించేవాడు హిడ్మా. పోలీసుల్ని, భద్రతా దళాలను మట్టుబెట్టేందుకు ఆయన రచించే వ్యూహాలైతే పోలీసుల రికార్డులో కూడా ఉంది. ఆయన కానీ స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా దాన్ని ఆ లక్ష్యాన్ని ఛేదిస్తాడు అనేటటువంటిది రుజువు కూడా చాలా సందర్భాల్లో అయ్యాయి. అతనికి ఎన్నో దాడులు చేసిన పోలీసుల రికార్డుల్లో మాత్రం 26 దాడుల్లో కీలక నిందితుడు. 2007 ఛత్తీస్గఢ్లో అయితే సుక్మా జిల్లా ఉప్పర్మెట్ ఆయన దగ్గర సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేశాడు. పలువురిని హతమార్చడం ద్వారా హిడ్మాకు జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ దళాలలో. 2010లో అయితే తడిమెట్లలో మెరుపు దాడి చేయడంతో 76 మంది జవాన్లను చంపారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం అప్పుడు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. ఇక జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతల ఊచకోతలో హిడ్మా కూడా కీలక పాత్ర. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో సిఆర్పిఎఫ్ జవాన్లను అయితే లక్ష్యంగా చేసుకుని 27 మందిని హతమార్చాడు. ఇదే కాదు, 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరంగిలో హిడ్మా వ్యూహంలో 23 మంది జవాన్లు నేల కొరిగారు. మరి ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టారు. మరి ఇంత చేసిన తర్వాత ప్రభుత్వం కానీ అలాగే పోలీసులు కానీ ఊరుకోరు కదా, కర్రెగుట్ట ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యం. ఈ ఆపరేషన్ కగార్తో దేశంలో మావోయిస్టుల కంచు కోటలు నేలమట్టాయనే చెప్పాలి. ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న కర్రెగుట్ట తెలిసిందే. దంతెవాడ కానీ బస్తర వంటి ప్రధాన ప్రాంతాలు ఇప్పటికే భద్రతా బలగాల ఆధీనంలో కూడా వెళ్ళిపోయాయి. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించారు. దండకారణ్యంలో జల్లెడబట్టారు. మావోయిస్టులను ఏరివేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను గడగడలాడించిన హిడ్మా ఎన్కౌంటర్ కావడం అనేది మావోయిస్టు పార్టీ మనుగడకు ఒక ముప్పని చెప్పాలి. అయితే 2 దశాబ్దాల క్రితం వరకు ఇటు సత్యమంగళం అడవులను కేంద్రంగా చేసుకుని 3 రాష్ట్రాలను వణికించిన ఈ బక్క పలుచటి వ్యక్తి వీరప్పన్ శత్రువులను తన వ్యూహంతో అడవుల్లోకి రప్పించి హతం చేసేవాడు. కానీ హిడ్మా వైఖరి కూడా సేమ్ అలాగే ఉండేదట. ఇదే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సారూప్యత. హిడ్మా సైతం తన పదునైన స్కెచ్లతో భద్రతా బలగాలను చాలా అంతం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరప్పన్ స్మగ్లర్గా స్వలాభం కోసం హత్యలు చేశాడు. కానీ హిడ్మా మాత్రం పార్టీ కోసం, పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం పనిచేశారు అంటారు. మరి ఇదే వీరిద్దరి మధ్య ఉన్న తేడా. కానీ మిగతా వీళ్ళ వ్యూహాలు కానీ ఇవన్నీ కూడా అనతి కాలంలోనే చాలా పేరు సంపాదించుకోవడం ఆయా దళాల్లో కానీ, అటు వీరప్పన్ తనకు స్మగ్లింగ్లో కానీ, ఇతను వచ్చి తన దళ సభ్యుల్లో కానీ ఈ విధంగా పేరు సంప్రదించుకోవడం, శత్రువుల్ని మట్టు పెట్టడంతో ఇద్దరు బక్కపలిచిన వ్యక్తులు ఒకే వ్యూహాలను రచించడం కామన్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కానీ ఎవరి పందా వాళ్ళది. ఫైనల్గా అయితే ఇటువంటిది పోలీసుల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఎన్నో ఏళ్ళు కానీ, ఎన్ని నాళ్ళలో కానీ తప్పించుకొని తిరగలేరు. చివరికి వాళ్ళది మాత్రం విషాదాంతమే అయింది. ఇద్దరు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందడం మనం చూడవచ్చు. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.